హలో. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు, భవిష్యత్తు గురించిన ఆలోచనలు. ఓవర్ ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడానికి ప్రధాన కారణాలు, ప్రధాన సమస్యలు ఈ రెండే. ఈరోజు ఒక పెద్దాయన నాతో కలిసిండనమాట. సరదాగా నేను ఏజ్డ్ వాళ్ళతోటి మాట్లాడుతుంటా. వాళ్ళ అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అతని వయసు 65 నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. ఈరోజు కాసేపు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన గతాన్ని తలుచుకొని చాలా బాధపడుతుండు. ఆయన ఒక 25-30 ఇయర్స్ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకున్న 5 ఎకరాలలో 4 ఎకరాల పొలాన్ని వాళ్ళు చాలా తక్కువకు అమ్మేశారంట. వేలల్లో, ఎకరాకు వేలల్లో అమ్మిండ్రంట. ఆ విషయాన్ని తలుసుకొని తను చాలా బాధపడిపోతుండు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన దగ్గర 1 ఎకరం ల్యాండ్ ఉంది. తనకు మ్యారేజ్ అయిపోయి పిల్లలుండి మనమల్లుండి 65 ఏళ్ళ వయస్సు అన్నప్పుడు అర్థం చేసుకోండి ఎట్లా ఉంటాడో. ఇప్పటికీ తను ఆ 4 ఎకరాలు అమ్మడం తలుసుకొని పదే 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 అసలు ఆయన నాతో మాట్లాడుతున్నంతసేపు ఎంత లోన్లీ అవుతుండో, ఎంత చింతిస్తుండో అర్థమైపోతుంది. అంటే ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఆ అంశాన్ని ఆయన ఎంత గుచ్చి ఎంత బాధించిందో అనేది తెలుస్తుంది ఆయన మాటల్లో. ఎలాగంటే ఇప్పుడున్న ల్యాండ్కు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 2 CR వరకు 1 ఎకరా ఉంటుంది. దీన్ని కంపేర్ చేసుకుంటుండు. అంతకుముందు 2,000కు 3,000కు ఎకరం అమ్మిండు. ఇప్పుడు అదే ఎకరా 2 కోట్లు అక్కడ పోతుంది. ఈ విషయాన్ని బాగా తెలుసుకొని ఆయన ఓవర్ థింక్ చేస్తుండు. కొన్ని రాత్రులు నిద్రపోనట్టుండు. ఆయనను చూస్తే అర్థమైపోతుంది. ఈ ప్రధాన కారణం ఈయన వయస్సు అయిపోయింది. ఈయనది ఒక్కటే సమస్య కాదు. ఈయనలాగే ఇంకా చాలా మంది ఉంటారు. జరిగిపోయిన సంఘటనలు తలుచుకొని చాలా మంది బాధపడుతుంటారు. ఈ సంఘటనలు అనేటివి జస్ట్ భూమికి సంబంధించి దీనికి సంబంధించే కాదు. ఇంకా చాలా మంది ఎలాగంటే కొన్ని సందర్భాలలో ఎవరో చుట్టాల దగ్గరకు పోయినప్పుడు కొన్ని అవమానాలు జరుగుతాయి. దాన్ని పట్టి లాగుతూ ఉంటారు. ఇంకా ఇప్పటికీ అది తలుచుకొని బాధపడుతూనే ఉంటారు. కొన్ని సందర్భంలో కొంతమందిని లాస్ అయి ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు అనుకున్న జాబ్ మిస్ అయి ఉండొచ్చు. అది మిస్ అయిపోయింది. అయినా ఇప్పటికీ దాన్ని తలుచుకుంటూ అని బాధపడుతూనే ఉంటుండ్రు. ఒకటి. ఇంకా దీని గురించి పక్కకు పెడదాం. ఇంకా బాగా అతిగా ఆలోచించడానికి, ఓవర్ థింకింగ్ చేయడానికి కారణమైన రెండో ప్రధాన అంశం ఏంటంటే ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనలు. అంటే భవిష్యత్తులో నేను ఇది సాధించాలి, భవిష్యత్తులో నేను ఇల్లు కట్టుకోవాలి, భవిష్యత్తులో నేను ఈ స్థాయికి పోవాలి. ఈ ఆలోచనలు అనేటివి ప్రతిరోజు చేస్తూనే ఉంటాడు. తను భవిష్యత్తులోనే బ్రతుకుతాడు మనిషి, లేదంటే గతంలోనన్నా బ్రతుకుతాడు. గతాన్ని తలుచుకుంటూ వర్తమానంలో మాత్రం ఉండలేకపోతున్నాడు. సో ఇప్పుడు మనము భవిష్యత్తుకు ఓవర్ థింకింగ్కు ప్రధాన కారణాలు 2 తెలుసుకున్నాం కదా. అసలు ఓవర్ థింకింగ్ను ఆపడం ఎట్లా? అసలు ఓవర్ థింకింగ్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తలుసుకొని మనం ఏమన్నా ఆపగలుగుతామా? లేదు. దీనికి ప్రధానంగా క్లారిటీ ఉండాలి. క్లారిటీ మిస్ అవుతున్నాం. స్పష్టత అనేది లేదు. గతంలో జరిగిపోయిన సంఘటనని ఇప్పుడు మనం ఏం చేయలేము అనే ఒక నిర్ధారణకు రావాలి. అంటే ఒక క్లారిటీ అయిపోవాలి. గతంలో నీకు అవమానం జరిగింది, ఇప్పుడు తలుచుకొని బాధించడం వల్ల ప్రయోజనం ఏమన్నా లేదు. గతంలో ఉద్యోగం నువ్వు కోల్పోయినావు, ఇప్పుడు తలుచుకొని బాధపడడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అండ్ ఈ ఇంతకుముందు చెప్పిన స్టోరీ, ఒక పెద్ద ఆయన ఉండు కదా, ఆ 2 ఎకరాల భూమి అమ్మిండు. ఇప్పుడు ప్రతిరోజు చాలా సంవత్సరాల సంది దాని గురించి తలుచుకుంటూ ఉండు. తలుచుకోవడం వల్ల ఆ భూమిని ఏమన్నా తిరిగి తీసుకొనిచ్చిండా? లేకపోతే ఒక 1000 సార్లు తలుచుకుంటే దాని గురించి మళ్ళీ మన భూమి మనకు రిటర్న్ ఇస్తారా వాళ్ళు? ఇవ్వరు కదా. ఇదైతే స్పష్టంగా ఉంది కదా, క్లియర్గా ఉంది కదా. మనం జరిగిపోయిన సంఘటనని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మార్చలేము. అలాంటి సందర్భంలో దాని గురించి ఆలోచించి వేస్ట్. ఇంత చిన్న క్లారిటీ మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో జీవితంలో చాలా ప్రశాంతత వస్తుంది. ఈ చిన్న క్లారిటీ తెలుసు, చాలా మందికి ఈ విషయం తెలుసు, అయినా దీన్ని ఆచరించలేకపోతుండ్రు. పదే పదే తలుచుకుంటుండ్రు. ఖాళీగా సమయం దొరికిందంటే చాలు ఏదో ఒక ఆలోచన ఉండాలి బ్రెయిన్కు. అలా ఆ విషయాన్ని తలుచుకొని పోతుండ్రు. అండ్ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు అన్నాను కదా, ఇది కొంతవరకు ఖచ్చితంగా ఉండాలి. అంటే భవిష్యత్తుని తలుచుకొని ప్రతిరోజు ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది. కానీ పర్టికులర్గా ఒక
మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి భవిష్యత్తు గురించి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలని ఉంది, ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక టైం పీరియడ్ మనం ఫిక్స్ చేసుకోవాలి. 5 ఇయర్సా 10 ఇయర్సా? ఓకే, 10 ఇయర్స్లో నేను ఇల్లు కట్టుకోవాలి అనే టార్గెట్ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనకు శాలరీ ఎంత వస్తుంది, ఆ శాలరీని బేస్ చేసుకొని 10 సంవత్సరాల్లో మన ఖర్చులు పోగా ఎన్ని మిగులుతాయి అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. మన ఎస్టిమేషన్ అమౌంట్కు మన దగ్గర ఉన్న అమౌంట్కు ఆ 10 ఇయర్స్ లోపల ఇల్లు కట్టగలమా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు మన స్కిల్స్ పెంచుకొని మనకు వేరే ఇన్కమ్ సోర్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. వేరే ఇన్కమ్ సోర్స్ అమౌంట్ మనకు యాడ్ అవుతూ ఉంటే అది మీ గోల్స్ ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ పెట్టుకున్నారు కదా, దానికి మించిన దానికి కన్నా ముందే తొందరలోనే దాన్ని రీచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యూచర్కి సంబంధించిన ఈ క్లారిటీ అనేది జస్ట్ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు క్లారిటీ కోసం ఒక బుక్లో రాసుకుంటారా లేదా మైండ్లో పెట్టుకుంటారా మన ఆలోచన. ఒక 10 ఇయర్స్ పీరియడ్ పెట్టుకున్నాం అనుకుంటే ప్రతి మంత్ లేదా 6 మంత్స్కి ఒకసారి లేక 1 ఇయర్కి ఒకసారి దాన్ని రీచెక్ చేసుకోవాలి. మన ప్రోగ్రెస్ ఎట్లా ఉంది. మన టార్గెట్ 10 ఇయర్స్ పెట్టుకున్నాం, సంవత్సరానికి ఇంత సంపాదించాలి, ఇంత వెనకేయాలి, ఇంత సేవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్లో మనం ఏ టార్గెట్ అయితే పెట్టుకున్నామో ఆ టార్గెట్ రీచ్ అయినామా, ఇది 6 మంత్స్కి ఒకసారి మనం చెక్ చేసుకుంటామా, 1 ఇయర్కి ఒకసారి చెక్ చేసుకుంటామా, దానికంటూ ఒక పర్టికులర్ ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. 6 మంత్స్కి ఒకసారి నేను చెక్ చేసుకుంటాను అండ్ దానికి టైం నేను కేటాయించేది 1/2 అవర్ మాత్రమే. 1/2 అవర్లో అంతసేపు మాత్రమే దీని గురించి ఆలోచించాలి. ఒకసారి ఆ డెసిజన్ తీసుకున్న తర్వాత దానికి ఏమేమి చేయాలని ఆ ప్రాసెస్లోనే పడిపోవాలి, ఆ పనిలోనే పడిపోవాలి. వీలైతే ఆ పనిని లేకుంటే ఇతర స్కిల్స్ నేర్చుకొని పనిలో నిమగ్నం అయిపోతూ ఉండాలి. ఈ ఓవర్ థింకింగ్ నుండి బయటపడాలనుకుంటే పనిలోనే పడుతూ పోతూ ఉండాలి. సో ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచన అనేది ఖచ్చితంగా కొంతవరకు ఉండాలి, ఇలా చెప్పాను కదా. సో ఇప్పుడు ఇంకొక క్లారిటీ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఓవర్ థింకింగ్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న పని కూడా చేయొచ్చు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీగా ఉండడానికి మనం ప్రయత్నించవద్దు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక నీ దగ్గర ఉందా, ఒకసారి ఆలోచించుకోవాలి, దానికి సంబంధించిన పనులు చేసుకుంటూ పోవాలి, అంతే. ఎప్పుడైతే మనిషికి ఖాళీగా ఉండి తిరిగ్గా ఉండి ఒక విషయం గురించి ఆలోచించుకునే టైం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు మాత్రమే మనం గతాన్ని తలుచుకొని బాధపడతాము. భవిష్యత్తులో నేను ఇది చేయాలి, నేను ఇల్లు కట్టాలి, నేను డబ్బులు సంపాదించాలి. ఎవరు వద్దన్నారు? డబ్బులు సంపాదించకుండా ఎవరు వద్దన్నారా? ఇల్లు కట్టకుండా ఎవరు వద్దన్నారా? కానీ ఆలోచించడం ఎందుకు? ఆలోచించడంలో తప్పులేదు, కానీ అతిగా ఆలోచించడంలో తప్పేముంది? గతానికి సంబంధించి ఆలోచన అనేది మూర్ఖత్వం. ఎందుకంటే దాన్ని మనం మార్చలేము, తిరిగి తీసుకురాలేము. అది ఇక్కడికి ఎండు. ఈ విషయం ఎవరికైతే అర్థమైందో వాళ్ళు గతానికి సంబంధించి అసలు ఆలోచించొద్దు. ఇది క్లియర్. భవిష్యత్తుకు సంబంధించిన చిన్న ప్రణాళిక అయితే ఖచ్చితంగా ఉండాలి. దాన్ని అస్తమానం థింక్ చేయాల్సిన అవసరం లేదు. దానికంటూ ఒక టైం పెట్టుకోవాలి, ఆ టైంలోనే మనం ఆలోచించుకోవాలి, చెక్ చేసుకోవాలి. మన ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, కరెక్ట్ పోతుందా లేదనేది తెలుసుకోవాలి. బస్ అంతసేపు టైం అయిపోయిన తర్వాత ఆ పనిలో పడి నిమగ్నం అయిపోయి ఉండాలి. ఇంకా కొంతమంది ఇప్పుడు మనీకి సంబంధించి ఇది అయిపోయింది కదా, ఇలా కాకుండా కొంతమంది గతంలో కొన్ని లాసెస్ ఉంటారు. అంటే కొంతమంది లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదనుకుంటే ఇంకొంతమంది లైఫ్లో చాలా ఇష్టమైన వాళ్ళు మేబీ చనిపోయి ఉండొచ్చు. ఇవి అన్నిటివి జీవితాంతం వీళ్ళు క్యారీ చేయాల్సిందే, దీనికి షార్ట్ కట్ వేయలేదు. సో ఇలాంటి వాళ్ళు ఇట్లా మర్చి వెళ్ళాలంటే పాసిబుల్ కాదు. ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సందర్భం ఉండి నువ్వు ఖాళీగా కూర్చున్నావు, అలా కూర్చున్న టైంలో వాళ్ళ గుర్తుకొచ్చి బాధ అనిపించింది అనుకోండి, అప్పుడు ఆ క్షణం ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని ఆ ప్లేస్ నుండి మూవ్ అవ్వడము, లేకపోతే ఆ సరౌండింగ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏదో మాట కలిపి మాట్లాడడము, టాపిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయాలి. అంత స్పాట్ మీరు అక్కడికి వెళ్ళిపోయి వేరే పనిలో పడ్డారనుకోండి, క్షణంలో మారిపోతుంది. ఈ కంప్లీట్ అంతా మన మైండ్లో జరుగుతూ ఉంటుంది. మన మైండ్ని ఎట్లా ట్రైన్ చేస్తే అది అట్లా అవుతూ ఉంటుంది. ఇది క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది కథలల్లో స్టోరీలలో జరిగే విషయం కాదు, ఇది మైండ్ గేమ్. మన మైండ్ని మనం ఎట్లా ట్రైన్ చేస్తే, మన మైండ్ని మనం ఎట్లా ఊహించి ఇలా జరగాలని ఫిక్స్ చేస్తే అది అలాగే కొనసాగుతూ పోతూ ఉంటుంది.
సో ఈ ఓవర్ థింకింగ్ అనేది, అతిగా ఆలోచించడం అనేది ఒక్కరి లైఫ్లోనే కాదు, జీవితంలో చాలామంది లైఫ్లో ఉంటుంది. ఇంకా కొంతమంది చెప్పాలంటే విచిత్రంగా ఆ థింకింగ్ కోసమే, వాళ్ళు థింక్ చేయడం కోసమే ఆ డే మొత్తం పెట్టుకున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పని ఉండదు, వాళ్ళకి ఏదో ఒక ఆలోచన ఉండాలి. ఆ రోజు ఆలోచన వల్లనే వాళ్ళు ఆ డేని కంప్లీట్గా చేద్దామనే ఆలోచన ఉంటుంది. అలాంటి మైండ్ సెట్ వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మారాలి అన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండదు. కానీ నిజంగా ఒకవేళ అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటే, చిన్న విషయం దాని మీద స్పష్టత మనకు ఉండాలి, క్లారిటీ ఉండాలి. జరిగిపోయిన విషయాలని ఎట్టి పరిస్థితుల్లో మార్చలేము అన్న క్లారిటీ వచ్చిందనుకో, గతం గురించి ఆలోచన వ్యర్థమని తెలిసిపోతుంది. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన ఖచ్చితంగా ఉండాలి, దానికి కావాల్సిన ప్రణాళిక రెడీ చేసుకోవాలి, ఆ పనిలో పడి నిమగ్నం అయిపోవాలి. డైలీ డైలీ తలుచుకున్నంత మాత్రాన మనకు డబ్బులు వచ్చేవు, ఆ పని అయిపోదు. ఇంకా దీంట్లోనే ఒక చిన్న మిస్టేక్ కూడా ఉంటుంది. అతిగా అంటే ఎస్టిమేషన్కు మించి ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, డిసప్పాయింట్నెస్ వస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే నువ్వు ఇల్లు కట్టుకోగలవు నీ క్లారిటీ తోటి, కానీ ఏదో నలుగురిని చూసి నేను తొందరగా కట్టుకోవాలని చెప్పేసి అదే నువ్వు 2 సంవత్సరాల్లో ఇల్లు కట్టాలనే ఆలోచన నీకు వచ్చింది, ప్లాన్ చేసుకున్నావు అనుకోండి, ఒక 1 ఇయర్ తర్వాత నువ్వు ప్రోగ్రెస్ చూసుకుంటే నీ ఎస్టిమేటెడ్ అమౌంట్కు నువ్వు 10% అమౌంట్ కూడా నువ్వు సేవ్ చేసుకోలేవు. అలాంటి టైంలో దారుణమైన అతిగా ఆలోచించడం అనేది, ఓవర్ థింకింగ్ అనేది బ్రెయిన్లో వచ్చేస్తుంది. అది మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే మితిమీరిన గోల్స్, మితిమీరిన లక్ష్యాలు పెట్టుకోవద్దు. మన సాధ్యమైన మన పరిధిలో ఉన్న లక్ష్యాలు మాత్రం పెట్టుకుంటే ఈ ఓవర్ థింకింగ్ అనేది కొంతవరకు తగ్గించవచ్చు. ఇది ఒక విషయం అర్థమైందంటే పూర్తిగా తగ్గించవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఇంతే. ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.